ఓరుగల్లు గడ్డపై ఎన్నికల వేడి రాజుకుంది. ముఖ్య నేతల పర్యటనలు కాకరేపుతున్నాయి. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ ఎన్నికలకు ముందే నేతల పరస్పర విమర్శలు, సవాళ్లు కాకతీయ వారసత్వ నగరంపై హీట్ పెంచుతున్నాయి. వరంగల్ గడ్డపై హఠాత్తుగా ఎందుకంత హడావిడి? త్వరలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కు ఎన్నికలు రాబోతూ ఉండడంతో వరంగల్లో వాతావరణం వేడెక్కుతోంది. రాజకీయ పార్టీల హడావుడి మొదలైంది. ఇప్పటికే స్థానిక నాయకుల విమర్శలు పీక్ స్టేజ్ కు చేరాయి. భూ కబ్జా ఆరోపణలు, వ్యక్తిగత విమర్శలతో ఒకరిపై మరొకరు అటాక్ చేసుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగాను సవాళ్ల పర్వం కొనసాగుతోంది. సోమవారం నాడు గ్రేటర్ వరంగల్ పరిధిలో అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ నేతలు పోటాపోటీ కార్యక్రమాలు ఉండడంతో పొలిటికల్ హైటెన్షన్ కంటిన్యూ అవుతోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ నెల 22వ తేదీన వరంగల్కు వస్తున్నారు. వర్ధన్నపేట నియోజకవర్గ కార్యకర్తలకు ఎస్ఐఆర్ పై అవగాహన కల్పించబోతున్నారు. త్వరలోనే రాబోతున్న గ్రేటర్ వరంగల్ వార్ కు కార్యకర్తలను సిద్ధం చేయబోతున్నారు. ఇక కేటీఆర్ పర్యటనకు ముందే బీఆర్ఎస్ నేతలు అధికార కాంగ్రెస్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. 3 ఏళ్ల క్రితం ఎన్నికల సందర్భంలో మేనిఫెస్టోలో 420 హామీలు 6 గ్యారెంటీలతోని చివరికి కాంగ్రెస్ అధినేత అయినటువంటి రాహుల్ గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకొని వరంగల్ కేంద్రంగా రైతు డిక్లరేషన్ చేసి రైతులకు అనేక హామీలు ఇచ్చి ఈరోజు రైతులను దగా చేసి రైతుల ఆత్మహత్యలకు కారణమైనటువంటి కాంగ్రెస్ పార్టీని ప్రజలు గ్రామాలలో రానిచ్చే పరిస్థితి లేదు. కాంగ్రెస్ నాయకులను తరిమికొట్టే పరిస్థితి ఉన్నది. మరోవైపు అధికార కాంగ్రెస్ కూడా అదే స్థాయిలో స్పీడ్ పెంచింది. అభివృద్ధి కార్యక్రమాల్లో వేగం పెంచిన అధికార పార్టీ ఎమ్మెల్యేలు గ్రేటర్ వార్ కు సిద్ధమవుతున్నారు. సోమవారం నాడు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు మీనాక్షి కూడా హనుమకొండలో పర్యటించబోతున్నారు. టీపీసీసీ చీఫ్ పర్యటనకు ముందే బీఆర్ఎస్ నేతలకు సవాళ్లు విసురుతున్నారు కాంగ్రెస్ నేతలు. గత 10 ఏళ్ల అభివృద్ధి, భూ కబ్జాలపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. కేటీఆర్ గారు కూడా చెప్తారు, వరంగల్ జిల్లా ప్రజలు నిలదీయండి కేటీఆర్ ని. ఈ హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ ఎలక్షన్లప్పుడు వస్తారు, మళ్ళీ ఎలక్షన్లప్పుడు వస్తారు. ఇప్పుడు మాయమాటలు చెప్పడానికి, ప్రజలను తెచ్చగొట్టడానికి నిలదీయండి, పట్టలిప్పి చురికియండి. ఇక్కడికి వెళ్ళి మీరు ఇచ్చిన వాగ్దానాలు ఏరా ఏమైనాయి? గత 10 ఏళ్ళకు 3 ఏళ్ళకు తేడా అవపడతలేరా మీకు? ఇక్కడ ఈ దేవుళ్ళ పేరు చెప్పుకొని తిరిగే బ్యాచ్ను కూడా వాళ్ళకి ఏముండదు దుకాణం ఏది లేదు, అడవుడు ఎక్కువ. మరోవైపు బీజేపీ కూడా అదే స్థాయిలో స్పీడ్ పెంచింది. స్థానికంగా పార్టీ శ్రేణులను చైతన్యపరిచే కార్యక్రమాలను స్పీడప్ చేసింది. ఓరుగల్లుకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంపై ఫోకస్ చేసింది. 3 ప్రధాన రాజకీయ పార్టీల పోటాపోటీ కార్యక్రమాలు హడావిడి చూస్తూ ఉంటే ఓరుగల్లులో లోకల్ వార్ కు సన్నద్ధమవుతున్నారనే సంకేతాలు వ్యక్తమవుతున్నాయి.